కీర్తన 5వ వచనం. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఇక్కడ వాక్యభాగాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఇక్కడ రాయబడుచున్న యొక్క మాట, ఆయనను గణపరచుడి అంటున్నాడు, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి అంటున్నాడు, ఆయన పరిశుద్ధుడు అని. మనం కూడా మన యొక్క జీవితంలో ఒకసారి ఆలోచన చేస్తున్నట్లయితే మన తల్లిదండ్రులు పెట్టిన పేర్లు కాకుండా చాలా పేర్లు ఉంటాయి మనకి. మన తల్లిదండ్రులు పెట్టిన పేర్లు కాకుండా చాలా పేర్లు ఉంటాయి మనకి. తల్లిదండ్రులు పేరు పెడతారు కానీ మనం ఇంకో పేరు పెట్టుకుంటాం. మా నల్లగా ఉంటే నల్లోడని, తెల్లగా ఉంటే పండని, పొడుగ్గా ఉంటే బారోడని, కురసగా ఉంటే పొట్టుడని, రకరకాల పేర్లు మనం పెట్టుకుంటాం. కానీ ఒకసారి మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఆ పేరు ఎలా పెడతారంటే ఏదో ఆ పేరు ఎలా పెడతారంటే వారు పెట్టాలని కాదు, కానీ వారు బయటకి ఎలా కనబడుతున్నారో దాన్ని చూసి వాళ్ళకి పేరు పెడతారు. సన్నంగా పుడుకున్నాడు అనుకోండి, రావణారెడ్డిలా ఉన్నాడు ఏంటి అంటాం, ఆడి పేరు అది కాకపోయినా. ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తున్నట్లయితే వాట్ ఈస్ ద బిహైండ్ సీక్రెట్ ఇన్ హిస్ నేమ్, ఆయన పేరుకున్న యొక్క రహస్యం ఏంటి? ఇక్కడ రాయబడుచుంది ఆయన గణపరచాలి అని, ఆయన పాదపీఠం మీదట సాగిలిపడాలని, ఆయన పరిశుద్ధుడని రాయబడుచుంది. ఇక్కడ దేవునికి అనేకమైన నామములు కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన యొక్క స్వభావాన్ని బట్టి, ఆయన చేసిన పనిని బట్టి, ఆయనకున్న యొక్క లక్షణాలను బట్టి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో కూడా రాయబడుచుంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని ఆయనకి పేరు పెట్టబడింది. ఇక్కడ రాయబడుచుంది ఆయన పేరు వెనకలు ఉన్న యొక్క రీజన్ ఏంటి? ఇక్కడ రాయబడుచున్న మాట, మన దేవుడైన యెహోవాను గణపరచాలి అని, ఆయన పాదపీఠం మీదట సాగిలపడాలి అని. అంటే సాగిలపడతాం ఎవరికంటే, ఎవరి దగ్గర మనం చూస్తామంటే పరిపూర్ణంగా లోబడటం అని. అంటే దేవునికి అంతగా ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు ఆయనకి అంతగా లోబడాలి అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఆయన పరిశుద్ధుడు అంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు. 1 పేతురు రాయబడుచుంది, నేను పరిశుద్ధుడే కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. కానీ ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేస్తున్నట్లయితే ద సీక్రెట్ బిహైండ్ ఆఫ్ హిస్ నేమ్, ఆయన పేరు వెనకలు ఉన్న యొక్క రహస్యం ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే మనకు కూడా ఒక పేరు పెట్టబడింది మనకు కూడా చాలా పేర్లు ఉంటాయి. కానీ ఆ భౌతికంగా కనపడే దాన్ని బట్టి మనం పేరు పెడుతూ ఉంటాం. వాడు ఎందుకు పొడుకోడు అన్నారంటే వాడు సన్నంగా పొడుగ్గా ఉన్నాడు కాబట్టి. వాడు పొట్టోడు ఎందుకు అన్నామంటే వాడు కురసగా ఉన్నాడు కాబట్టి. కానీ ఇక్కడ రాయబడుచుంది ఆయన గణపరచాలి, ఆయన పాదపీఠం మీదుట మనం సాగిలిపడేవారుగా ఉండడానికి గల కారణం ఏంటో నేర్చుకుందాం జనం. ఎందుకు ఆయన పరిశుద్ధుడయ్యాడు అని మనం ఆలోచన చేసినట్లయితే చదవండి 54వ కీర్తన. 54వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. యెహోవా, యెహోవా నీ నామం ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును అంటున్నాడు. ఇక్కడ రాయబడి యెహోవా నీ నామము ఉత్తమమైనది, శ్రేష్టమైంది, వెరీ గుడ్, నీ నామము మంచిది కనుక నువ్వేం చేయాలంటే ఆ నామానికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ రాయబడిచింది ఆయన నామము ఉత్తమమైంది కనుక, ఆయన నామము శ్రేష్టమైంది కనుక ఆయనను ఘనపరచాలి, ఆయన పాదపీఠం మీదట సాగిలిపడాలని రాయబడుచుంది. కాబట్టి మొదటిగా ఆయన పేరుకునే రహస్యం ఏంటంటే ఆయన పేరు మంచిది,
పేరు మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. చూడండి 92వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. 92వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఇక్కడ అంటున్నాడు యెహోవాను స్తుతించుట మంచిది, ఆయన నామాన్ని కీర్తించుట మంచిది. ఎందుకంటే ఆయన నామం ఎటువంటిదంటే శ్రేష్టమైంది. కనుక కీర్తనగాడు అంటున్నాడు ఆయన నామమును ఘనపరచాలి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడాలి అని. ఎందుకు మనం ఆలోచన చేసినట్లయితే 146వ కీర్తన 7వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. చూడు 146వ కీర్తన 7వ వచనం నుంచి. బాధపరుచుబడే వారికి ఆ న్యాయము తీర్చును, ఆకలి కొని వారికి ఆహారం ఇచ్చును, బంధింపబడి వారిని విడుదల చేయును, గుడ్డివారి కన్నులు తెరవజేయును, కృంగివారిని లేవనెత్తును, నీతిమంతులను ప్రేమించును, పరదేశులను కాపాడును, తండ్రి లేని వారిని విధవరాళ్లను ఆదరించును, భక్తిహీనుల మార్గమును వంకర చేసును. ఇక్కడ రాయబడుచున్న ఆయన యొక్క క్వాలిటీస్ ఇక్కడ రాయబడుచున్న కనుక ఆయన పేరు ఉత్తమమైనది, ఆయన పేరు శ్రేష్టమైంది. అపోస్తలుల 4వ అధ్యాయంలో రాయబడుచుంది నజరేయుడైన యేసు నామములోనే రక్షణ. భూమి మీద ఉన్న ఏ మనిషి నామంలో కూడా రక్షణ అనేది లేదు. కానీ ఇక్కడ రాయబడుచున్న మాట ఆయన నామము శ్రేష్టమైంది అని. కనుక మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బంధింపబడి వారిని విడిపించేది, గుడ్డివారి కనులు తెరవజేసేది, తల్లిదండ్రులు లేని వారిని ఆదరించేది, విధవరాలను ఆదరించేది, గాయపడే వారిని బాగు చేసేది దేవుని యొక్క నామం. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే మనము యెహోవాను స్తుతించుట మంచిది. ఎందుకంటే ఆయన పేరు చక్కనిది, శ్రేష్టమైనది. మనం కూడా అంటూ ఉంటాం ఒకసారి ఆయన పేరు అర్థం అవ్వలేదు అనుకున్నా, అదేం పేరు బాబు మాకు అర్థం అవ్వట్లేదు, ఆ పేరేంటి అలాగుందంటే మాకు నోరు తిరుగుతలేదేమో. ఇలా రాయబడుచున్న ఆయన పేరు శ్రేష్టమైంది, అంటే 100% ప్యూరిటీ కలిగింది ఆయన పేరు. ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది ఎవరు కూడా తను తాను రక్షించుకోలేడు, ఎవడు కూడా మరొక వ్యక్తిని రక్షించలేడు. ఎందుకంటే బై బర్త్ వీఆర్ సిన్నర్స్, పుట్టుకతోనే మనం పాపులం. కాబట్టి మన యొక్క మలినమైపోయిన జీవితం మరొక వ్యక్తికి నీతిని చేకూర్చలేదు. కనుక నీతిమంతుడైన యెహోవాను ఘనపరచాలి, ఆయన పేరు ఉత్తమమైనది, ఆయన పేరు శ్రేష్టమైనది. సరే చూడండి అపోస్తలుల కార్యాలు చూద్దాం. 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 27వ వచనం. 17:27. ఆయన ఒక మాట రాయబడుచుంది, లాస్ట్ మాట చదవండి. ఆయన మనలో ఎవరికిని దూరముగా ఉండేవాడు కాదు. ఏంటంటే ఆయన మనలో ఎవరికిని దూరంగా ఉండేవాడు కాదు. ఏదన్నా కష్టం వచ్చింది అనుకోండి, మన ఇంట్లో ఏమైనా కష్టం వస్తే పక్కింటోడు మన దగ్గర రాడు. ఎందుకంటే ఒకళ్ళు వస్తే ఆయన సహాయం అడుగుతారేమో అని. అంటే మన ఇంట్లో ఇబ్బంది వస్తున్నప్పుడు ఎవరు కూడా మన దగ్గరికి రారు. కానీ ఇక్కడ రాయబడుచుంది మనలో ఎవరికైనా దూరంగా ఉండేవాడైతే కాదు. ఎందుకంటే ఆయనలోనే ఉంది, ఆయన గుణలక్షణంలో ఉంది, ఆయన ఉత్తమమైన వాడు, ఆయన పేరు ఉత్తమమైనది, శ్రేష్టమైనది. ఇక్కడ ప్రియమైన వాళ్ళ వాక్య భాగం రాయబడుచుంది ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడైతే కాదు. చూడండి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యాలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మన సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? చాలు ఇక్కడ రాయబడు చేయండి. ఆయన మన పక్షమున ఉన్నాడు, ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు. ఏ దేవుడు ఎవరికి ఉన్నాడు దగ్గరగా? ఎందుకంటే ఆయన మాత్రమే ఘనతకు అర్హుడు, ఆయన మాత్రమే ఆయన పాదపీఠం ఎదుట
సాగిలపడడానికి తగిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పేరు ఉత్తమమైనది, ఆయన నామము శ్రేష్టమైనది. ఇక్కడ రాయబడుచుంది, ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకి సమీపముగా ఉన్నట్లు ఏ గొప్ప జనముకు ఆయనకు ఉన్నాడు. ఎవరు కూడా సమీపంగా లేరు. మన పక్కింటి వాడే మనకు కనబడ్డు, మన ఇంట్లో అవసరం వచ్చిందంటే తాళం వేసుకుని వెళ్ళిపోతాడు. కనపడ్డ మనకి, అయ్యో ఇలా జరిగిందా, అయ్యో నేను లేనే అంటాడు, అంతే, తెలిసి పారిపోతాడు. ఇక్కడ రాయబడుచుంది, మనలో ఎవరికైనా దూరంగా ఉండేవాడైతే కాదు. కాబట్టి ఆయన పేరు శ్రేష్టమైనది. అందుకంటున్నాడు ఆయన పరిశుద్ధుడు అని, ఆయన ఘనపరచాలి అని, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు ప్రియమైన వాళ్ళరా, రాయబడుచున్న మాట అదే. అదే అపోస్తలుల చూద్దాం, 14వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనం. ఆయనను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయుచు ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా. ఇక్కడ రాయబడుచుంది, ఆకాశం నుండి వర్షం. అంటే ఏ సీజన్లో మనకి ఏది అవసరమో, ఎప్పుడు మనకి ఏది అవసరమో ఆయనకి బాగా తెలుసు. అంటే అందుకంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. అడుగువాటన్నిటికంటేను ఊహించగలిగిన వాటన్ని అత్యధికంగా ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. కానీ ఇక్కడ రాయబడుచున్న ఆకాశం నుండి మీకు వర్షం, తగిన కాలం మందు ఏ సీజన్లో ఏది అవసరమో దాన్ని మాకు ఇవ్వగలడానికి కారణం ఏంటంటే ఈజ్ గుడ్, ఆయన ఉత్తముడు, ఆయన శ్రేష్టమైన వాడిగా కనబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ రాయబడుచున్న మాట అదే, ఆయన పేరు చక్కనిది, శ్రేష్టమైన వాడు కనుక కృతజ్ఞతాస్తుతులు ఏం చేయాలంటే చెల్లించారు. ఇక్కడ అది ఆయన పేరు వెనకలో ఉన్న రహస్యం. ఆయన పేరు మంచిది, గుడ్. ప్రియమైన వాళ్ళరా, మనం ఆయనకి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, మాట చూద్దాం. 105వ కీర్తన 37వ వచనం. అక్కడ నుండి తన జనులను వెండి బంగారంతో ఆయన రప్పించెను, వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్టిల్లు వాడు ఒక్కడును లేకపోయాడు. ఎవరంట? తన జనులను ఆయన వెండి బంగారంతో రప్పించెను. ఎందుకంటే ఇజ్రాయేల్ జనాంగము భయంకరమైన బాధలు, కష్టాలు అనుభవించారు ఐగుప్తులో ఉన్నప్పుడు. అక్కడ రాయబడుచుంది, ఆయన వారిని ఆ యొక్క దేశంలో బయటకు తీసుకుని వస్తున్నప్పుడు ఏదో నార్మల్గా తీసుకురాలేదు, కానీ వాళ్ళందరి యొక్క ధనాన్ని, బంగారాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ గౌరవంగా వాళ్ళని సాగనంపినట్లుగా కనబడుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళగా తన జనులను ఆయన వెండి బంగారములతో నడిపించేవాడుగా ఉన్నాడు. కానీ ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే తొట్టిల్లు వాడు ఒక్కడును కూడా లేడు. ఎవరంట? యెహోవాయే దేవుడు కాగల జనులు, యెహోవాయే దేవుడు కాగల జనులు. మనం ఏం చేస్తుంటామంటే ఆయన పేరు తప్ప అన్ని పేర్లు మనము నమ్ముతాం, ఆయన పేరు తప్ప అన్ని పేర్లు వెంబడ మనం పరిగెడుతూ ఉంటాం. కానీ ఆయన పేరు ఇక్కడ రాయబడుచుంది శ్రేష్టమైంది. ఆయన పేరు చక్కనిది. అటువంటి పేరు కలిగిన జనాంగంగా ఉన్నాం మనం. అక్కడ మనం ఏం చేయాలంటే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నారు. ఇక్కడ రాయబడుచున్న మాట అది ఆయన ఘనపరచాలి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడాలి అని. ఇక్కడ అంటున్నాడు, తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను, ఏ గోత్రంలో కూడా ఇక్కడ రాయబడుచుంది తొట్టిల్లు వాడు ఒక్కడు కూడా లేడు. ఆ నమ్ముకున్నవాడు అన్నాడు కూడా విడిచిపెట్టేవాడైతే కాదు. తను నమ్ముకున్నవాడిని అనాథులుగా చేసేవాడు కాదు ఆయన.
తల్లి అయినా మర్చిపోమను, కానీ నేను మాత్రం నిన్ను తల్లిలాగా ఆయన ఆదరించేవాడుగా కనబడుతున్నాడు కనుక ఆయన పేరు గుడ్, మంచిది, ఆయన పేరు శ్రేష్టమైంది. కాబట్టి ఆ పేరు తగినట్టుగా మనం మన జీవితాన్ని మార్చుకోవాలి. ఆయన పేరు తగినట్లుగా అంటున్నాడు, నేను పరిశుద్ధుడను అని రాయబడుచుంది. ఇక్కడ మనం కూడా మన యొక్క జీవితంలో అటువంటి యొక్క పరిశుద్ధతమైన జీవితాన్ని కలిగిన వారుగా ఉండాలి. మరి మనం ఎవరిని వెంబడిస్తున్నాం? ఏ పేరుని వెంబడిస్తున్నాం అమ్మా? ఎందుకంటే ఏ పేరుని వెంబడించినా ఏ రకమైన ప్రయోజనం అయితే లేదు. అక్కడ రాయబడుచుంది, భూమి మీదనే ఇవ్వబడిన ఏ నామంలో, మనుషులకు ఇవ్వబడిన ఏ నామంలో, వాడు ఆకాశములో ఉన్న, భూమి మీద ఉన్న, భూమి కిందన ఉన్న వాడు ఏ నామంలో అయినా రక్షణ అయితే లేదు. ఒకే ఒక్క నామం, అది యేసు నామం. కనుక ఆయన పేరు ఉత్తమమైనది, ఆయన పేరు శ్రేష్టమైనది. తర్వాత చూద్దాం, నిర్గమకాండము 20:24 చదువుకుందాం. 20-24 వచనం. నిర్గమకాండము 20-24. మంటి బలిపీఠం నా కొరకు చేసి దాని మీద దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నేను నిన్ను, ఇక్కడ రెండోది రాయబడుచుంది, జ్ఞాపకార్థంగా ఉంచుకునే నామం అయింది. అని పేరేం పేరంట? జ్ఞాపకార్థంగా ఉంచుకునే నామం. అంటే ఏంటి? జ్ఞాపకార్థం అంటే ఏంటి? గుర్తుంచుకోవడం, మర్చిపోతాం. మన టీచర్ అంటూ ఉంటారు స్కూల్లో, రే ఈ పద్యం రేపు పొద్దున్న నేను నిద్రలో లేపి అడిగినా నువ్వు చెప్పాలి. ఏంటంట? నిద్రలో లేపి అడిగినా నువ్వు చెప్పాలంటే ఆడు ఏం చేయాలి? దాన్ని బాగా చదవాలి. దాన్ని మర్చిపోకూడదు. పడుకున్నప్పుడు కూడా ఉప్పు కప్పు రంబు ఒక్క పోలికను ఉండని ఏం చేయాలి? చదవాలి. చదివితేనే వాడికి జ్ఞాపకం ఉంటుంది. మనం కూడా మన యొక్క జీవితం ఇక్కడ రాయబడుచుంది, జ్ఞాపకార్థముగా ఉంచుకునే నామం అయింది. కనుక అంటున్నాడు, నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములో నీ వద్దకు వచ్చిన నిన్ను. ఎప్పుడైతే ఆయన పేరుని మన జ్ఞాపకార్థం ఉంచుకున్నాం, ఆయన అంటున్నాడు, నేను నీ దగ్గరికి వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. ఇక్కడ ఆయన పేరు ఉన్న రహస్యం ఏంటంటే, ఆయన పేరేం పేరు అంటే జ్ఞాపకార్థంగా ఉంచుకునే నామం. మనం కూడా మన యొక్క జీవితంలో జ్ఞాపకార్థంగా ఉంచుకోవడానికి ఏం చేస్తూ ఉంటాం అంటే, పచ్చబొట్టు పొడిపించుకుంటాం, టాటూ ఎంచుకుంటాం. టాటూని చూసినప్పుడల్లా ఈ టాటూ చూసినప్పుడల్లా మన కాళ్ళం గుర్తొస్తుంది. ఇక్కడ అమ్మని రాసుకున్నాం అనుకోండి, అమ్మంటే ఆడికి ప్రేమ ఉంటుంది, కానీ అమ్మ రాసుకుంటాడు. దాని అర్థం ఏంటంటే మనకు తెలియాలని ఆడికి అమ్మ అంటే చాలా ఇష్టం. ఇక్కడ రాయబడుచుంది, జ్ఞాపకార్థంగా ఉంచుకోవాలి ఆయన పేరుని. ఇక్కడ ఆయన పేరు ఏం పేరు అంటే జస్ట్ సింపుల్గా పేరు అయితే కాదు, మనం పెట్టుకున్నట్టు ఓ పేరు అయితే కాదు. మనం ఏం చేస్తామంటే ఆ జ్ఞాపకార్థం ఉంచుకునే పేరు కన్నా అనవసరమైన పేర్లన్నీ ఉంటాయి మన మైండ్లో. అనవసరమైన పేర్లన్నీ కూడా మన మైండ్లో ఉంటాయి. కానీ ఏదైతే మనకు అవసరమో ఆ పేరు మనం జ్ఞాపకం ఉంచుకోం. మనం అంటూ ఉంటామా, అప్పటి వరకు మనతో పాటు తిరిగి అప్పటి వరకు మనతో పాటు ఉండి ఆ ఇంట్లో ఏదో కార్యక్రమం జరిగినప్పుడు మనల్ని మర్చిపోతాడు. మనం మర్చిపోయినప్పుడు మనల్ని మర్చిపోయావంటే అసలు నీ పేరే గుర్తుకు రాలేదంట. ఏంటంటే పేరే అంటే ఆ పేరు తప్ప, తనకు అవసరమైన పేరు తప్ప మిగతా అవసరమైన పేర్లన్నీ కూడా మైండ్లో ఉన్నాయి, కానీ అవసరమైన పేరు మర్చిపోయాడు. మనం కూడా ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, ఆయన పేరును మనము జ్ఞాపకార్థంగా ఉంచుకోలేకపోవడం వల్ల మనం ఏమి కూడా పొందుకోలేకపోతున్నాం దేవుని దగ్గర నుంచి. ఇక్కడ రాయబడుచున్న మాట, నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి అంటున్నాడు. అంటే ఎక్కడికంట? మన దగ్గరకు వచ్చి, నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఆయనను దీవించేవాడుగా, ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. కానీ నువ్వేం చేయాలంటే ఆయన పేరుని జ్ఞాపకార్థంగా ఉంచుకోవాలి. చూడండి, యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథము 8వ అధ్యాయం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తులకు దేవుని బతిమాలుకుని ఎడల, నీ పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిత్యముగా
ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అంటున్నాడు. ఇక్కడ ఇక్కడ రాయబడి వచ్చింది ఏం చేయాలంట, నువ్వు ఆయన జాగ్రత్తగా వెతికినట్లయితే అని. అంటే జ్ఞాపకార్థంగా ఉంచుకోవడం అంటే జాగ్రత్తగా వెతకాలి ఆయన్ని. ఏది మర్చిపోయావో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే మర్చిపోయావంటే అమ్మా ఇబ్బంది. ఇప్పుడు చూడండి, కూరలో ఉప్పు వేయకుండా కూరలో ఉప్పు వేస్తే మర్చిపోయి మనం ఎంత బాగా వండినా కానీ అమ్మా ఆ టేస్ట్ అన్నది కొంచెం కూడా రాదు. ఏమర్చిపోయినబ్బా అని ఎంత బుర్ర బీక్కున్నాయమ్మా గుర్తు రాకపోవచ్చు. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడ్డు జాగ్రత్తగా వెతికినట్లయితే అని అంటున్నాను. నీ యందు నేను శ్రద్ధ చూపించి అని. నీ యందు శ్రద్ధ చూపించి. మనం అంటూ ఉంటాం స్కూల్కి వెళ్ళి, మా పిల్లల మీద కొంచెం శ్రద్ధ చూపించండి మా అబ్బాయి మీద. అంటే ఏంటి, మిగతా వాళ్ళని చూసుకున్నా చూడకపోయినా మా అబ్బాయి మీద కొంచెం కేర్ తీసుకుని వాళ్ళంతా మర్చిపోతున్నాడండి, బాగా చదువుకునేలాగా వాడిని పట్టించుకొని ఆడిని చూపు చూడండి అని. ఇక్కడ కూడా వాక్య భాగం రాయబడి వచ్చింది, నువ్వు జాగ్రత్తగా వెతికినట్లయితే నేను నీ యందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును, అక్కడ ఒక మాట రాయబడుచు, నీకు తగినట్లుగా అని. నీకు తగినట్లుగా అంటే నీకు ఏ సమయంలో ఏది అవసరమో దానికి తగినట్లుగా ఆయన నిన్ను ఆస్వాదించేవాడుకున్నాడు. ఎప్పుడంటే ఆయన పేరును నువ్వు జ్ఞాపకార్థంగా ఉంచుకోవాలి, మర్చిపోకూడదు. ఏం చేయాలంట, జ్ఞాపకార్థంగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే జ్ఞాపకార్థంగా ఉంచుకున్నావో అంటూ నీ మీద నేను శ్రద్ధ చూపిస్తాను అని. మనమేమో ఆయన పేరునేమో జ్ఞాపకార్థం ఉంచుకోకుండా దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నా మీద శ్రద్ధ చూపించట్లేదంటే అది సమంజసం కాదు. రాయబడుచుంది, నాకు వేరుగా ఉండి నువ్వేమి కూడా. చూడండి 10వ అధ్యాయం చూడండి ఒకసారి, అదే యోబు 10వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. 9, 10, 9. జగట మన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి నేను జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే జిగట మన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి అని. అంటే మట్టి మొద్దగా ఉన్న నిన్ను ఆయన ఒక జీవం కలిగిన దానిగా చేశాడు కనుక ఈ జీవం ఇచ్చిన దేవుని మర్చిపోకూడదు. ఏం చేయాలండి, జిగట మట్టిగా ఉన్న నిన్ను, పనికిరాని మట్టిగా ఉన్న నిన్ను, ఒక మట్టి ముద్దగా ఉన్న నిన్ను ఒక ప్రాణం కలిగిన జీవంగా నేను చేశాడు కనుక ఈ జీవం ఇచ్చిన దేవుని నువ్వు ఏం చేయాలంటే జ్ఞాపకార్థముగా ఉంచుకోవాలి అని. ఏం చేయాలంట, జ్ఞాపకార్థంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రాయబడి వచ్చిందన్నమాట అదే, నువ్వు నరును కలుగు చేసిన విధమును చూడగా నాకు ఆశ్చర్యం, భయం కలుగుతుంది. ఎందుకంటే ఒక ప్రాణం కలిగిన వ్యక్తిగా మనం ఉన్నామంటే అమ్మా, ఒక ప్రాణం ఉన్న వ్యక్తిగా ఉన్నామంటే ఒక ఇద్దరు వ్యక్తుల కలయిక వల్ల అయితే కాదు. నువ్వు పిండంగా రూపించే వాడక ముందే నీకోసం ఒక ప్రణాళిక కలిగిన వాడు ఉన్నాడు ఒక ఆయన. ఆయన పేరు నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకే ద్వితీయోపదేశకాండంలో రాయబడుచు, నువ్వు లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు నేను ఏమైతే చేస్తున్నా అవన్నీ కూడా నీకు జ్ఞాపకార్థంగా ఉండాలి. ఏం చేయాలంట, జ్ఞాపకార్థంగా ఉండాలంటే నీ ద్వారబంధంలో దాన్ని రాసుకోవాలి. ఇక్కడ ప్రియమైన వాళ్ళు, ఇక్కడ వాక్య భాగం రాయబడుతుంది, నువ్వు జాగ్రత్తగా వెతికినట్లయితే అంటున్నాడు. ఇక్కడ ఆయన పేరును మనం మర్చిపోకూడదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మన యొక్క జీవితంలో మర్చిపోయిన ఒకే ఒక పేరు ఏంటంటే ఆయన పేరే ప్రభువైన క్రీస్తు. మనం ఏం చేస్తుంటాం అంటే మనం ఆయన పేర్ల అన్నీ అన్ని జ్ఞాపకం ఉంచుకుంటాం. ఆయన పేర్ల మన జ్ఞాపకం రాదు. 12 సంవత్సరాల రక్తరోగంతో బాధపడుతున్న స్త్రీ గురించి మనకు బాగా తెలుసు. రాయబడుతుంది, ఆమె అనేకమైన సంఘటనలు పడింది అని, అనేక ఇబ్బందులు పడింది, తనకున్న ధనమంతా కూడా వేపరుచుకుంది అని. అంటే ఆమెకు తెలియదన్నా యేసు గురించి? తెలుసు. ఫస్టే తెలిస్తే అమ్మ, ఫస్టే తెలిస్తే ఇది ఎంత ధనం ఉన్నవాడు ఎక్కడికి వచ్చింది ఏంటి, ఇంత పలుకుబడి ఉన్నవాడు ఎక్కడికి వచ్చింది ఏంటి? ఎందుకు ఆయన 19వ అధ్యాయం లూకా సువార్తలో జక్క ఇంటికి వెళ్తేనే ఏమన్నారు ఆయన, ఇదేంటి ఒక పాపేని ఇంటికి ఆయన వెళ్తున్నాడు ఏంటి?
అని అంటారేమోనని దాన్ని దాచుకుని దాచుకుని ఏదో రకంగా తగ్గించేసుకుందాం అని ప్రయత్నం చేస్తుంది. కానీ అమ్మ 12 సంవత్సరములు గడిచిపోయింది తన యొక్క జీవితం. అప్పుడు ఆమె అంటుంది, ఆయన వెనుకకి వెళ్ళి వస్త్రపు చెంగుని ముట్టుకుంటే చాలు అనుకుంది. ఆ రోజు ఆమె బాగుపడిపోయింది. అదే గనక ఆమె 12 సంవత్సరములకు ముందే గనక అనుకున్నట్లయితే ఇన్ని ఇబ్బంది పడేది కాదు. తన ధనాన్ని పోగొట్టుకునేది కాదు, తన పలుకుబడిని పోగొట్టుకునేది కాదు, అంత అవమానాన్ని భరించేది కాదు. ఇక్కడ మనం కూడా మన యొక్క జీవితంలో ఆయన పేరుని మనం జ్ఞాపకార్థముగా ఉంచుకోవాలి. చూడండి, ఈ కీర్తనలు చూద్దాం. 27 చూడండి, కీర్తనలు 27వ కీర్తన 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను ఏంటంట, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టేస్తే కానీ అమ్మా యెహోవా నన్ను చేరదీసేవాడు. రే నువ్వు గుమ్మలోకి వచ్చంటే కాలర్ కొడతాను అంటొచ్చు తల్లిదండ్రులు. గుమ్మలోకి రావద్దు అని చెప్పొచ్చు అమ్మా. ఆయన మాత్రము నిన్ను విడిచిపెట్టేవాడైతే కాదు. తల్లి అయినా చేయలేని పని అమ్మా, తల్లి అయినా మర్చిపోవచ్చు అమ్మ, కానీ ఆయన పేరుని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు మన యొక్క జీవితం. కాబట్టి ఆయన పేరుకున్న యొక్క లక్షణం ఏంటంటే, రహస్యం ఏంటంటే, ఆయన పేరు జ్ఞాపకార్థముగా ఉంచుకునే యొక్క పేరు. ఇక్కడ ఆయన పేరు ఏం చేయాలంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి 105వ కీర్తన మాట చూద్దాం. చూడండి 105వ కీర్తన 5వ వచనం. ఆయన దాసులైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలంట? ఆయన చేసిన కార్యాలు ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేశాడమ్మా నాకు, ఏం చేశాడమ్మా అమ్మా అంటాం. నువ్వు ఈ క్షణమున ఈ విధంగా బ్రతుకున్నావంటే అమ్మా, నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావంటే అది ఆయన చేసిన యొక్క దయ, ఆయన చూపిన దయ, ఆయన చూపిన ప్రేమ. ఏం చేశాడమ్మా నువ్వు ఒక మాట తీసేస్తావు. ఏం చేసావమ్మా, ఏం చేశాడమ్మా, దేవుడు నాకు ఏం చేశాడమ్మా. నువ్వు బ్రతుకున్నావంటే ఆయన పెట్టిన భిక్షేనమ్మా. మనం మర్చిపోతుంది, అసలు మనం పట్టించుకోము దాన్ని. ఒక్క నిమిషం నువ్వు ముక్కు మూసుకుంటే అమ్మా, నెక్స్ట్ మినిట్ నిన్ను బొడుగుడిని తీసుకెళ్ళిపోతారు తప్ప హాస్పిటల్ తీసుకెళ్ళరు నేను. ఒక్క నిమిషం నీ గాలి నాకు వద్దు అనుకున్నావంటే చాలు. ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది ఏంటంట, నా తల్లిదండ్రులు నన్ను చారదీయకపోయినప్పటికీ ఆయన మాత్రం నన్ను చారదీసేవాడు. కాబట్టి ఆయన చేసిన క్రియలను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు దేవుడు చేసిన ప్రతిదాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి, మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన పేరు జ్ఞాపకార్థంగా ఉంచుకునే పేరు. మనం ఆయన తప్ప ఆయన తప్ప అన్నీ గుర్తుపెట్టుకుంటాం. మన హీరో బర్త్డే జ్ఞాపకం ఉంచుకుంటాం అమ్మ. మా ఓడి బర్త్డే వచ్చేస్తుందిరా అనుకుంటాం అమ్మ. ఇక్కడ దాన్ని జ్ఞాపకం ఉంచుకుంటాం. మరి ఇంకెప్పుడు నువ్వు యేసు ప్రభుని జ్ఞాపకం ఉంచుకున్నది ఎప్పుడు? ఇక్కడ రాయబడి చూడండి 137వ కీర్తన 137వ కీర్తన 6వ వచనం. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనకపోయినట్లయితే నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక. అంటే ఏంటమ్మా? నాలుకి అంగిటికి అంటుకోవటం అంటే ఏంటి? నాలుక అంటే తెలుసు అమ్మా, అంగిలి అంటే తెలుసు. నాలుకి అంగిలికి ఎప్పుడు అంటుకుంటుంది అమ్మా? నాలుకి అంగిలికి ఎప్పుడు అంటుకుంటుంది? మనము మన నాలుక మీద తడి లేనప్పుడు, నాలుక మీద తడి ఎప్పుడు ఉండదంటే మనం చచ్చిపోయిన తర్వాత నాలుక మీద తడి ఉండదు. మన నాలుక అంగిటికి ఏమైపోద్ది అంటే అంటుకుపోద్ది. ఇక్కడ రాయబడుచుంది, నేను నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే నేను చచ్చిపోయిన వాడితో సమానం అంటున్నాడు. అంటే మనం కూడా మన యొక్క జీవితంలో దేవుని యొక్క నామమును జ్ఞాపకార్థంగా ఉంచుకోకపోతే మనం కూడా చచ్చిన వాళ్ళతో సమానం. నో యూజ్. మన్ను అనేది వెనకటి వల్ల మన్ను అయిపోవును అంటున్నాడమ్మా. కాబట్టి మనం చచ్చిన వాడితో సమానం. మనం ఆ విధంగా ఉండకూడదంటే నువ్వు బ్రతికి ఉండగానే నువ్వు సృష్టికర్తను
స్మరణకు తెచ్చుకోవాలి నువ్వు. రాయబడుచున్న మాట అదే, నేను కనుక నిన్ను జ్ఞాపకం చేసుకునేడలా నా నాలుక అంగిటికి అంటుకుపోతుంది అని. అంటే మన నాలుక అంగిటికి అంటుకోకుండా ఉండే వరకు కూడా మనం ఒకే ఒక పేరుని జ్ఞాపకార్థంగా ఉంచుకోవాలి. అది ఏంటంటే ప్రభువైన క్రీస్తు పేరును మనము జ్ఞాపకార్థంగా ఉంచుకోవాలి. మరి ఏం గుర్తుపెట్టుకుంటున్నావు నువ్వు? మరి ఏం జ్ఞాపకం ఉంచుకుంటున్నావు నువ్వు? దేవుని పేరు తప్ప మిగతావన్నీ కూడా మన మైండ్లో రిమైండ్ అవుతున్నాయి, కానీ ఆయన పేరు మాత్రం మర్చిపోయాను. ఇప్పుడు వాక్య భాగం రాయబడి సీక్రెట్ బిహైండ్ ఆఫ్ హిజ్ నేమ్, ఆయన పేరు, ఆయన నామము ఘనమైనది. ఆయన పాదపీఠం ఎదుట మనం సాగిలిపడాలి. ఆయన పరిశుద్ధుడు, ఎందుకంటే ఆయన పేరు మనము జ్ఞాపకార్థంగా ఉంచుకునే నామం. మూడోది చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చెయ్యేవాడెవడో వాడు రక్షింపబడి. ఇక్కడ రాయబడుచుంది ఆయన నామం ఏంటంటే ఆయన నామమును బట్టి ప్రార్థన చేయాలి. ఆయన నామం బట్టి ప్రార్థన చేయవాడు మాత్రమే రక్షింపబడతాడు అని రాయబడుచుంది. ఇక్కడ రక్షణ ఎవరిలో ఉందంటే ఒకే ఒక నామములో ఉంది. ఆ నామము ప్రభువైన యేసుక్రీస్తు. ఆ నజరేయుడైన యేసు నామములో రక్షణ ఉంది. యోహాను 3:16 రాయబడి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన కుమారుని లోకాన్ని పంపించాడు గనక పంపించిన వారిని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటాడు. ఇక్కడ ఆ రక్షణ అనుభవంలోనికి రావాలంటే ఆయన నామములోనే నువ్వు ప్రార్థన చేయాలి. రాయబడుచుంది ప్రభువు నామమును బట్టి ప్రార్థన చెయ్యేవాడెవడో అంటున్నాడు. వాడికి మాత్రమే రక్షణ. మనం ఎవరి నామాన్ని ప్రార్థన చేస్తున్నాం? మనుషులు నమ్ముడు కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు, రాజును నమ్ముకొని యెహోవాను ఆశ్రయించుట మేలు. ఒక రాజు తన సైన్య బలము చేత రక్షింపబడ్డాడు. ఒక రాజు తనకున్న యుద్ధ పరికరాల వల్ల రక్షణ లేదు. ఇక్కడ రాయబడుచుంది రక్షణ ఒకే ఒక నామము, అది ప్రభువైన యేసు నామం. ఇక్కడ రాయబడుచుంది ప్రార్థన చేయుటకు తగిన నామం ఏంటంటే యేసు నామం. ఇక్కడ ఆయన నామం ఏంటంటే ప్రార్థన చేయుటకు యోగ్యత కలిగిన నామం. ఇక్కడ ప్రార్థన చెయ్యేవాడు మాత్రమే రక్షింపబడతాడు. చూడండి 4వ కీర్తన 1వ వచనం. 4వ కీర్తన 1వ వచనం. నా నీతికి ఆధారముగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఏంటంట? నా నీతికి ఆధారముగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నా ప్రార్థన ఆలకించుము. ఇరుకులో, ఇబ్బందుల్లో నాకు విశాలత కలుగు చేసేవాడు ఇంకెవరు కూడా లేరు మన లైఫ్లో. ఆయన మాత్రమే ఆయన మాత్రమే రాయబడుచుంది. అటువంటి వాడు ఎవడు కూడా లేడు. ఆ విధంగా రక్షణ కలిగించేవాడు, ఆ విధంగా నీకు సహాయం చేసేవాడు ఎవడు కూడా లేడు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక రాయబడుచుంది. చదవండి 2వ అధ్యాయము 10వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ప్రతి వాని యొక్క మోకాలను యేసు నామములో వంగునట్లు ప్రతి వాని యొక్క నాలుక తండ్రి అయిన దేవుని కుమారుడిని అంగీకరించాలి. ప్రతి వాని యొక్క నాలుక, ప్రతి వాని యొక్క మోకాలు యేసు నామములో వంగాలి. ఎందుకంటే ఆయన నామము రాయబడుచుంది ప్రార్థన చేయుటకు తగిన నామం. అందుకు యోహాను సువార్తలో రాయబడుచుంది, నా నామమున మీరు తండ్రిని ఏమడిగినాను ఆయన దయచేస్తాడు. ఎవరి నామం? యేసు నామం. యేసు అంటున్నాడు, ఇదిగో వేరొక ఆదరణకర్త వస్తాడు, ఆయన మీకు ఇంకా కొత్త విషయాల్ని జ్ఞాపకం చేస్తాడు. కానీ మీకు ఏదైనా అవసరం అంటే నా నామములోనే మీరు అడగాలి. ఇక్కడ అంటున్నాడు, ప్రభువు నామమున ప్రార్థన చెయ్యేవాడెవడో వాడు రక్షింపబడతాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. ఇక్కడ నాకు మొరపెట్టినట్లయితే ఇరుకులో విశాలత కలుగు చేసేవాడు ఆయన. ఇక్కడ ఆయన నామను మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఆయన నామను మనం ఏమడిగినానో ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకని నాకు వేరుగా ఉండి నువ్వేమీ కూడా చేయలేవు. ప్రియమైన వాళ్ళరా,
దేవుని యొక్క వాక్య భాగం రాయబడి చూడండి 32వ కీర్తన 6వ వచనం ఒకసారి చూద్దాం. 32వ కీర్తన 6వ వచనం. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. ఎవరి మీదకి? ఎవరైతే యేసు నామములో ప్రార్థన చేస్తారో వారి మీద ఇక్కడ రాయబడుచుని విస్తారమైన జల ప్రవాహములు వచ్చినప్పటికీ ఏమి చేయు. చూడండి ఇక్కడ 42వ కీర్తన చూడండి 42వ కీర్తన 8వ వచనం. రాత్రి వేళ ఆయన కూర్చున్న కీర్తనయు నా జీవన దాత అయిన దేవుని గురించి ప్రార్థన నాకు ఎవరికంట? జీవన దాత అయిన దేవుని గురించిన ప్రార్థన అంటున్నాడు. అంటే జీవాన్ని ఇచ్చేవాడు. నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు ఇక్కడ ఆయనే జీవాన్ని ఇచ్చేవాడు, జీవప్రదాత ఆయనే. ఇక్కడ నీ యొక్క జీవితం మనకు జీవం కలుగు చేసేవాడు ఆయనే. ఇక్కడ రాయబడి వచ్చింది కూర్చున్న ప్రార్థనకు తోడుగా ఉండును అని. ప్రియమైన వాళ్ళరా, ఆయన పేరు ఏం పేరు అంటే ప్రార్థనకు చేయడానికి యోగ్యత కలిగిన పేరు. ఆయన ప్రార్థన చేయుటకు యోగ్యత కలిగిన నామం ఆయన నామం. ఆయన నామంలో మనం ఏమడిగినా ఆయన మనకి దయచేసేవాడు ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. ఆయన ఘనపరచాలి. ఆయన పరిశుద్ధ పాదపీఠం ఎదుట మనం సాగిలిపడాలి. ఆయన పరిశుద్ధుడు. ఎందుకంటే ఆయన నామమున మనం ఏమడిగినాను మనము పొందుకునేవారుగా ఉన్నాం. ఆయన నామం మనం అడిగేవారుగా ఉన్నాం. చూడు 141వ కీర్తన ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి 141వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు నేను మొరపెట్టగా నా మాట ఆయన వింటాడు. ఎప్పుడు? యెహోవా నామమున మనం ప్రార్థన చేస్తాం. మరి నువ్వు ఎవరి నామమున ప్రార్థన చేస్తావు? నువ్వేం చేస్తున్నావంటే ఆయన ఆశ్రయించకుండా, ఆయన నామాన్ని అడగకుండా నువ్వు అన్నీ అడుగుతున్నావు. అందుకే యాకోబు పత్రికలో అంటున్నాడు, నువ్వు ఎలాగడుగుతున్నావంటే నువ్వు నీ యొక్క సొంత భోగముల నిమిత్తం అడుగుతున్నావు కానీ నువ్వేం పొందుకోలేకపోతున్నావు. అంటే మన యేసు నామంలో కనుక అడగకుండా మన నామంలోనే నువ్వు నాకు ఎందుకు చెయ్యవు అని డిమాండింగ్గా మాట్లాడుతున్నావు కానీ మనం ఏమి కూడా పొందుకోలేకపోతున్నాం. అక్కడ ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్య భాగము రాయబడి వచ్చింది. చూడండి 62వ కీర్తన ఒకసారి చూద్దాం. 62వ కీర్తన 1-2 వచనాలు. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా రక్షణకు కర్త, ఎత్తైన కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడను అని. ఏంటంటే నేను అంతగా కదిలింపబడను. ఆయన నామం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో మనం కదిలింపబడం, స్ట్రాంగ్గా ఉండగలం, స్థిరంగా ఉండగలం, స్టాండర్డ్గా ఉండగలం. అందుకే అంటున్నాడు, పునాది మీద కట్టబడిన వారే స్థిరంగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, ఆయన నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆయనే, నా ఎత్తైన కొండ ఆయనే, నేను కదిలింపబడను. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచు. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఘనపరచాలి, ఆయన పాదపీఠ మీద సాగిలపడాలి. ఎందుకంటే ఒకటి, ఆయన పేరు చక్కనిది, శ్రేష్టమైనది. రెండోది రాయబడుచుంది, ఆయన పేరు జ్ఞాపకార్థం ఉంచుకునే నామం. ఇప్పుడే మన జ్ఞాపకార్థం ఉంచుకున్నాం. ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆయన ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. మూడోది, ఆయన నామమున మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన చేస్తే ఆయన సమస్తమును కూడా నీకు ఇవ్వగలడు. 33వ అధ్యాయము జర్మీ గ్రంథము 3వ వచనం రాయబడి, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను. నువ్వు గ్రహింపలేని ఘోరమైన సంగతులు నేను నీకు. కాబట్టి ఆయన పేరు అమూల్యమైనది, ఆయన పేరు గొప్పది. మనం ఏం చేస్తున్నాం? ఆయన పేరు తప్ప మిగతా అన్ని పేర్లు మనము స్మరించుకుంటున్నాం. ఆయన పేరు మీద పరిపూర్ణంగా మనం ఆధారపడక మిగతా అన్ని పేర్ల మీద ఆధారపడుతున్నాం. నమ్ముకున్నానమ్మా,
నన్ను నన్ను అర్ధాంతరంగా విడిచిపెట్టేసిందమ్మా. ఆమెను నమ్ముకున్నానమ్మా, నాకు సాయం చేద్దామా అని వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడడం కంటే దేవుని మీద ఆధారపడదాం. తప్పగా మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పేరు ఉత్తమమైనది, ఆయన పేరు జ్ఞాపకార్థం ఉంచుకున్నది. ఆయన పేరు మీద మనం ప్రార్థన చేస్తున్నట్లయితే తప్పగా మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడని దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. దేవుడు కొద్ది మాటలు మనకు దీవించి ఆశీర్వదించిన గాక.